బుజ్జిరెడ్డిపాలెం మున్సిపాలిటీలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో రూరల్ అధ్యక్షుడు సిద్దన మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ జనతా పార్టీ పదాధికారుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ప్రధాన కార్యదర్శి యశ్వంత్ సింహ, మండల ఇన్ఛార్జ్ దువ్వూరు శ్రీనివాసులు, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చేవూరు వినయ్ నారాయణ, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గండి రఘురామయ్య, తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ గంజం పెంచల ప్రసాద్ పాల్గొన్నారు. దువ్వూరు శ్రీనివాసులు మాట్లాడుతూ పదాధికారుల సమావేశాలను రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ముఖ్యంగా ఉద్దేశించి ప్రణాళిక రచించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఒక్కొక్క సందర్భంలో ఇప్పుడు ఈరోజు నిన్న కార్యక్రమం మొదలైంది. ఎందుకంటే అమ్మ పేరుతో ఒక మొక్క, అంటే పర్యావరణ దినోత్సవాన్ని కాపాడాలని, పొల్యూషన్ పెరిగిపోయిందని, దానికి నివారణ చర్యల భాగంగానే ఇప్పటి నుంచి కాదు 2014లో మే 26వ తారీఖున ప్రధానమంత్రి అయినప్పటి నుంచి కూడా ఈ కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. ఆ మొక్కలు నాటే కార్యక్రమం తీసుకుంది భారతీయ జనతా పార్టీ. అది 5వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు కూడా ఎక్కడ ప్రతి దగ్గర మొక్కలు నాటి ఆ మొక్కల్ని సంరక్షించేదానికోసం మండల కమిటీ ఆ విధంగా ముందుకు తీసుకుపోవాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క నరేంద్ర మోడీ గారు ఇంకొక విషయం ఏంటంటే, రేపు 10వ తారీఖుకి ఒక ఘనమైన బహుమిక, దేశంలోనే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎక్కువ కాలం మన దేశ ప్రధాని, ప్రత్యేక రాజకీయాల్లోకి వచ్చి దేశ ప్రధానిగా ఎక్కువ రోజులు ఎవరు పనిచేశారంటే ఇప్పటి వరకు ఉన్నది పండిట్ ఆయన మామూలుగా జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు. ఆయన స్థానాన్ని 10వ తారీఖుకి నరేంద్ర మోడీ గారు క్రాస్ చేసి దాన్ని బద్దలు కొట్టి ఆయన వచ్చే సందర్భంగా టీ దుకాణంలో పనిచేసే ఒక ఆయన కొడుకు సంఘ కార్యకర్తగా, స్వయం సేవకుగా ఉండి ఆర్ఎస్ఎస్లో పెరిగి ఒక 15 ఏళ్ల పాటు గుజరాత్ సీఎంగా ఉండి తర్వాత 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత ఇన్ని కష్టాలు ప్రత్యేక రాజకీయాల్లో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తి రేపు 10వ తారీఖుకి ఆ ఘనమైన కీర్తిని సంపాదిస్తున్నాడు. అదే పండిత్ ఆయన నెహ్రూ గారు ఆ రోజుల్లో పెద్ద గొప్ప గాంధీ ఫ్యామిలీ కాబట్టి ఆ రోజు అట్లా ఉండగలిగాడు. ఈ రోజుల్లో 3వసారి ప్రధానమంత్రి అవ్వగలిగారంటే ఊరికనే ఆషామాషిగా ఈ రోజుల్లో కాదు. ఎందుకంటే దేశం కోసం, దేశ హితం కోసం పనిచేసే యొక్క వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అంతేగాని ఆయన ఆస్తులకు, ఆ కుటుంబ ఆస్తులు కూడబెట్టడం కోసమో, వాళ్ళ కుటుంబాలు పంచడం కోసమో దేశం ఆయన రాలా. అందువల్ల ప్రజలు నమ్మారు. నెల్లూరు నగరానికి అత్యంత చెరువులో ఇస్కాన్ సిటీ 2 పొదలకూరు రోడ్డు హైవేకి ఆనుకుని ఉన్న నుడా అప్రూవల్ లేఅవుట్. సరసమైన ధరల్లో ప్లాట్లు, 30, 40, 50 అడుగుల విశాలమైన రోడ్లు, 170 అడుగుల పచ్చదనంతో నిండిన వాకింగ్ ట్రాక్, నిరంతర విద్యుత్ సౌకర్యం, ప్రతి ప్లాట్ కు ప్రత్యేక వాటర్ ట్యాంక్, ప్రధాన ద్వారం వద్ద ఆటోమేటిక్ వెహికల్ చెకింగ్ సిస్టమ్, LED స్ట్రీట్ లైటింగ్ సౌకర్యం. భవిష్యత్తులో పెట్టుబడి మీ కుటుంబానికి సురక్షితమైన చిరునామా ఇస్కాన్ సిటీ 2.